హాయ్. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇవాళ 23rd డే ఏంటనేది కూడా క్లారిటీగా మనం చర్చించుకోబోతున్నాం. చూడని వాళ్ళ కోసమే ఈ వ్యూ చేయబోతున్నాను. ఎందుకంటే జర్నీలో ఉన్నవాళ్ళు, లేదంటే అదర్ అప్లికేషన్స్ వాళ్ళు మిస్ అయ్యేవాళ్ళు, ఆఫీస్ నుంచి ట్రాఫిక్లో వచ్చే వాళ్ళు మిస్ అయ్యే వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ రివ్యూ మీకు చెప్పబోతున్నాను. ఈ రివ్యూలో నేను గతంలో చెప్పిన విషయం ఏదైతే ఉందో అది ఇవాళ బట్టబయలైంది. ఏదైతే సోనియా బిహేవ్ చేస్తుందో దానికి యష్మి క్లియర్ కట్గా చెప్పేసింది. వాళ్ళిద్దరిని వాడుకుంటుంది. ప్రతిసారి కూడా వాళ్ళకి చేయి పట్టుకొని మాట్లాడి బిస్కెట్లు వేసి, క్రీమ్ బిస్కెట్లు వేసి వాళ్ళు తిప్పుకునేలా చేస్తుంది. ఇవాళ నిఖిల్, ద గ్రేటెస్ట్ క్లాన్, పెద్ద క్లాన్ ఉన్న చీఫ్ నిఖిల్ గారి బండారం బయటపడింది. నిఖిల్ ఎంతసేపు సోనియాని వీళ్ళని కాపాడడానికే ట్రై చేస్తున్నాడు. ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఎవరినైనా కసురుకోవడం, ఎవరినైనా ఆ గేమ్లో ఓడించడం, నైట్ వెళ్ళేసరికి లేదా ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళు చేయి పట్టుకొని మాట్లాడేసి ఎట్లా ఏడ్చేయడం. మొన్న మణికంఠకి అలాగే చేశాడు. అక్కడికి వెళ్ళాక ఎలా పట్టుకుంటే మణికంఠ మళ్ళీ వచ్చి హక్ చేసుకొని చేశాడు. తర్వాత ఎవరెవరు చేసినా కూడా అంటే అందరిలో కూడా మంచి అయిపోవాలి, ఎవరితో కూడా నామినేషన్ ఇచ్చుకోకూడదు. ఇన్ కేసు తను క్లాన్ చీఫ్గా మిస్ అయినా కూడా తన మీద ఎవరు నామినేషన్ వేయకూడదు. అది కాన్సెప్ట్. నాకైతే క్లియర్గా అర్థమైంది. ఇవాళ ఆయన ఆల్రెడీ ఒకసారి హ్యామర్ కొట్టే విషయంలో హ్యామర్ తీసుకున్నాడు, అయిపోయింది. ఇంకా ఎందుకు అంత తాపత్రయపడిపోయి వాళ్ళు పట్టుకొని వీళ్ళు పట్టుకొని వాళ్ళు లాగేసి వీడికి నచ్చిందే ఇచ్చేయాలి, వీడికి నచ్చిందే చేసేయాలి, వీళ్ళ టీం వాళ్ళకే ఇచ్చేయాలి, అంటే వీడిదే సేఫ్గా ఉండాలన్నారు. సో ఎంత ప్లాన్డ్గా పకడ్బందీగా మైండ్ గేమ్ ఆడాడు. ఎంతవరకు ఎవరెవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళందరి మీద కూడా మైండ్ గేమ్, అభయ్ బాగా మైండ్ గేమ్ ఆడుతున్నారు అనుకున్నారు. కానీ అభయ్ కన్నా తోపు మన నిఖిల్ అనే వాళ్ళ క్లారిటీగా మనకి క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసింది. ఎవరి మీద గేమ్లో ఓడించడం, మళ్ళీ అక్కడికి వెళ్ళాక నేను కావాలని చేయలేదు, నా చేయి పట్టుకొని ఇవి సోప్ కవర్లు వేసి ఫినిష్ వాళ్ళని ఫ్లాట్ చేసి వాడికి తిప్పుకోవడాలు, వాడికి ఎవరు యాంటీ అవ్వకుండా ఒక డామినేషన్, ఒక అజమాయిషి ప్రదర్శించడం కోసం, చీఫ్గా తనే కొనసాగడం కోసం వేసిన ఎత్తుగడలన్నీ రేపు పటాపంచలు అవ్వబోతుంది. రేపు రెండో క్లాన్ చీఫ్గా సీతక్క సెలెక్ట్ అయ్యింది. సీతక్క వైపు ఉండేటప్పుడు బిగ్ బాస్ మళ్ళీ మెలిక పెట్టబోతున్నాడు. ఒక ట్విస్ట్ ఏంటో తెలుసా? ఎవరెవరు ఇప్పుడు సీతక్క క్లాన్ చీఫ్ అయింది కాబట్టి అందరు సభ్యులు కూడా ఏ క్లాన్లో ఉండాలి, ఏ చీఫ్ క్లాన్లో ఉండాలో డిసైడ్ చేసుకోవచ్చు అని ఒక కీ ఇచ్చి వదిలేశాడు. సో రేపు నిఖిల్ టీంలో పృథ్వీ, సోనియా ఇద్దరు మాత్రమే మిగులుతారు. వాళ్ళిద్దరే ఉండబోతున్నారు. మిగతా అందరూ సీతకమైపు వెళ్ళిపోతున్నారు. సో ఓవరాల్గా మనకి చూస్తే ఎవరైతే పిచ్చిగా, ఫ్రాంక్గా, ఓపెన్గా మాట్లాడుతున్న ప్రేరణకి ఈ వీక్లో మంచి ఇమేజ్ రాబోతుంది. ప్రేరణకి ఎక్కువ SMS ఓటింగ్ కూడా రాబోతుంది. ప్రేరణకి మంచి క్రేజ్ రాబోతుంది. క్లియర్ పిక్చర్ మీకు అర్థమైంది కదా? నిఖిల్ ఎంత బాగా ప్లే చేస్తున్నాడు, ఎంత బాగా హైడ్రామా ఆడుతున్నాడు, ఎంత బాగా మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేది క్లియర్ కట్ అయింది ఈ 2 ఎపిసోడ్స్లో. ఇంకా 3 ఎపిసోడ్స్లో క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. శని ఆదివారాలు కింగ్ నాగార్జున క్లియర్ కట్ చేస్తారు. సో ఓవరాల్గా చూస్తే పృథ్వీ కానీ, ఆదిత్యం కానీ, మణికంఠ కానీ ముగ్గురు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. మొత్తం మీద ఎంతమంది ఎలిమినేట్ అయినా కూడా సేమ్ క్లాన్లో ఉన్న సోనియా మీద మాత్రం నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంది. అందరూ కూడా ఆఖరికి నైనిక కూడా బాబా తనకి ఎందుకు ఇచ్చాను అంటే తను మన నుంచి వెళ్ళిపోతే బెటర్ కదా అనే ఫీలింగ్లోకి వచ్చేసింది నైనిక. ఎందుకు బిగ్ బాస్ ఈ ఛాన్స్ ఇస్తారని తెలియక బిగ్ బాస్ రేపు ఛాన్స్ ఇవ్వబోతున్నారు. ఏంటి ఆ ఛాన్స్ అంటే అదే 24వ రోజు అవ్వబోయే దాంట్లో ఛాన్స్ ఏంటంటే మీకు నచ్చిన క్లాన్ ఎంచుకోవచ్చు అని. సో అందుకు అందరికీ కూడా సోనియాతో ఆర్గ్యూ చేయట్లేదు, గొడవ పడట్లేదు. కానీ సోనియా అంటే ఎవరికి నచ్చట్లేదు. మేబీ నిఖిల్కి పృథ్వీకి కూడా నచ్చకపోవచ్చేమో, ఓపెన్ అవ్వట్లేదేమో, లేదా జెంట్స్ కదా ఏదోలే జస్ట్ క్యాజువల్గా అందరితో షేర్ అవ్వకుండా ఓపెన్ అవ్వకుండా ఉన్నారేమో. బట్ సోనియా వ్యవహారం బాగా క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఈ వీక్లో అందరి దగ్గర బ్యాడ్ అయిపోయి, నెగిటివ్ అయిపోయి 2 డేస్లో సోనియా ఉంది. తర్వాత ఆదిత్యంకి, మణికంఠకి ఎక్కువ నామినేషన్స్ వచ్చినా కూడా వాళ్ళిద్దరు కూడా అంత నెగిటివిటీ లేదు వాళ్ళిద్దరి మీద. తర్వాత బాగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు, బాగా మ్యానిపులేట్ చేస్తున్నాడు అనిపించేలాగా నిఖిల్ ప్రూవ్ అయిపోయాడు. అందరిలోనూ అమాయకంగా, చురుకుగా, చిలిపిగా మాట్లాడుతూ అందరితో జోవియల్గా ఉండేది ప్రేరణ అని ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఎందుకంటే సెకండ్ క్లాన్ చీఫ్ అయ్యేలాగా
సీతు అండ్ ప్రేరణ వీళ్ళిద్దరే మిగిలారు. అండ్ సీతుకి అవకాశం వచ్చింది కాబట్టి సీతు సారీ రా ప్రేరణ అని కొట్టేసి మరి ఇదవుతుంది కాబట్టి ప్రేరణ కూడా క్లాన్ చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. బట్ తను అప్పటికి చిన్న ముఖం మార్చేసింది. బట్ మళ్ళీ నవ్వుతూ అందరితో కలిసిపోయింది. సో ఆల్ ది బెస్ట్ ప్రేరణ, ఆల్ ది బెస్ట్ సీతు. సోనియా జాగ్రత్తగా ఉండాలి. నిఖిల్ నెక్స్ట్ వీక్ అంతా నీ వైపే నెగిటివిటీ స్టార్ట్ అయ్యేలా కనిపిస్తుంది. పృథ్వీ జస్ట్ తామరాకమైన నీటిలా ఉన్నాడు, ఎప్పుడు ఎటైనా స్కిప్ అయిపోవచ్చు. మేబీ ఆదిత్యం మణికంఠ పుంజుకుంటారేమో. ఆదిత్యం మణికంఠ ఓటర్లు వాళ్ళని గెలిపించేలాగా హౌస్లో ఉంచేలా చేస్తారేమో, చెప్పలేము. ప్రేక్షకులు ఎప్పుడు ఎవరిని ఎలా హక్కును చేర్చుకుంటారో, ఎవరిని ఎలా నేలకేసి కొడతారో నెక్స్ట్ 3 డేస్లో తేలిపోతుంది. ఇప్పటికైతే ఇది క్లియర్ పిక్చర్. 24వ రోజు ఇంకా ఒక్కొక్కరి బండారం బయటపడబోతుంది. మీరు చూస్తూనండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పినంతవరకు ఎవరు తెలియనట్టు వాళ్ళని చెప్పారు, వాళ్ళందరూ అయ్యారు. ఈ వీక్ కూడా రేపు ఒక్కరోజు 24th డే ఒక్కరోజు ఓపిక పడితే నేను ఎవరు ఎలిమినేట్ అవుతుందో మీకు క్లియర్ పిక్చర్ కూడా ఇస్తాను. అంతవరకు మన ఛానల్ చూడండి. బాయ్.